ఫౌండేషన్ ఎలా వేశారు అనే దాని మీద ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ పెట్టినట్టున్నారు. సో టికెట్స్ కొనుక్కుంటున్నాం ఇక్కడ ఎడ్జ్కి. నిన్న పడిన స్నో పడి దాని మీద. సో లంచ్ కోసం ఇక్కడ నయా అనే రెస్టారెంట్కి వచ్చాము. ఫలాఫల్ ర్యాప్స్. వెజల్ ఇక్కడే ఉందిరా. ఓ నైస్. అక్కడ ఉంది చూడండి, అదే వెజల్. మసిపేలికి లాగా ఉంది, వంట రూమ్లో వాడి మసిపేలికి లాగా. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎలివేటర్ మొత్తం లైట్స్ పెట్టారు. స్నోలో కవర్ అయిన న్యూయార్క్ నగరం. యాక్చువల్లీ ఇది గ్లాస్ టాపు. ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీనలాస్. నా పేరు పద్మ. ఈ వీడియో మీరు ఇక్కడ చూస్తున్నారు, ఈ థంబ్నెయిల్కి కంటిన్యూషన్ వీడియో. గుడ్ మార్నింగ్. ముందు రోజు నైట్ బ్రూక్లిన్ బ్రిడ్జ్లో స్నోఫాల్. ఇట్ వాజ్ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. అది ఇంతకుముందు వ్లాగ్లో ఉంది, చూడకపోతే చూసేయండి. నెక్స్ట్ డే పొద్దున ఇంకా అందరు రెడీ అయిపోయి బయలుదేరామన్నమాట. సబ్వే తీసుకొని ఫస్ట్ అయితే ఎడ్జ్కి వెళ్దామని. హోటల్ నుంచి 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో సబ్వే స్టేషన్ ఉంది. అక్కడ ఇంకా వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము ట్యాప్ టు పే సిస్టమ్. ఇంకా ట్రైన్లో నాకు తెలిసి ఒక 15 to 20 minutes అనమాట బై ట్రామ్. ఈ రోజంతా చాలా కవర్ చేయబోతున్నాం వీడియోలో, మిస్ అవ్వకుండా చూసేయండి. దగ్గర ఆగాము, దూరంగా స్టేషన్ కనిపిస్తుంది కదా. మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ ఇదే రాస్తున్నారు వీడు. స్క్వేర్ గార్డెన్ వెళ్దాం. ఓకే, సో పెన్ స్టేషన్ పక్కన ఎంత పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు. వావ్, సో బ్యూటిఫుల్. పడి దాని మీద నిన్న పడిన స్నో. ఇంత టాల్ బిల్డింగ్స్ చూడు. సో అక్కడ కనిపిస్తుంది చూడండి దూరంగా, అదే ఎడ్జ్. ఒక టెర్రస్ లాగుంది. అదే ఇది జూమ్ ఇన్ అవ్వట్లే ఎందుకో మరి. దట్స్ ఓకే. సో అదే ఎడ్జ్, అక్కడికి వెళ్తాము. మందే సో ఇంకొక అక్కడి నుంచి దిగాక 10 minutes అనమాట నడిస్తే. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఎదురుగా ఎడ్జ్. పైన ఒక డెక్ లాగా వచ్చింది చూడండి, అదే ఎడ్జ్ బిల్డింగ్. అక్కడికి వెళ్ళబోయేది మనం ఇప్పుడు. కొన్ని స్పాట్స్ బాగానే ఉన్నాయి కానీ కొన్ని చోట్ల బాగా స్లిప్పరీగా ఉంది నిన్న స్నో వల్ల. ఓకే, సో ఇదే ఎడ్జ్ బిల్డింగ్. దూరం నుంచి తెలియలేదు కానీ దగ్గర నుంచి చూసాక అబ్బో చాలా పెద్దది అనిపించింది. పెట్టారు చూడు లైట్లు, వీడియోలో సరిగ్గా కనిపించట్లా. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎలివేటర్ మొత్తం లైట్స్ పెట్టారు. క్రిస్మస్ డెకరేషన్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా ఎటు చూసినా లైట్సే అన్నమాట. ఇక్కడ టికెట్స్ కొనుక్కుంటున్నాం ఇక్కడ ఎడ్జ్కి. టికెట్లు ఎంత ఇప్పుడు నలుగురికి కలిపి? సో ఎడ్జ్కి టికెట్లు ఇప్పుడే తీసుకున్నాము వెళ్ళడానికి. సో అది ఒక్కో టైంలో ఒక్కో ప్రైజ్ అనమాట. 12 వరకు అయితే మనిషికి 66 రూపాయలకి వచ్చిన, 12 తర్వాత అయితే 57 రూపాయలు అంట మనిషికి. సో లిఫ్ట్ ఎక్కాము ఇప్పుడే. సో ఇదేదో షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంటుంది. లిఫ్ట్ ఎక్కి వచ్చాము ఇప్పుడే. భలే ఉన్నాయి లైట్స్ చూడు, సీజన్ కాబట్టి. ఎంత బాగుంది చూడు అసలు. సో గుడ్. క్రిస్మస్ వల్ల ఎంత డెకరేషన్ వేసారు చూడండి. ఇటు చూసిన లైట్సే, ఎక్కడ చూడు లైట్సే. సో ఇక్కడ క్యూ లైన్ ఉంది, కూర్చున్నాం ఇక్కడ న్యూయార్క్ ఎడ్జ్. సో ఓకే, సో టాప్ ఆఫ్ ద బిల్డింగ్, ఎడ్జ్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్కి వెళ్తున్నాము.
థ్యాంక్ యూ. You're welcome. సో టికెట్స్ చెక్ చేశారు. చెక్ చేసి ఇంకా లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవడం ఎలివేటర్. సో లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఓహో వావ్, వాట్ ఈస్ దిస్? ఏంటిది? ఓ, సో ఎలాగా డ్రిల్ చేసి ఫౌండేషన్ ఎలా వేశారు అనే దాని మీద ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ పెట్టినట్టున్నారు కదా. ఇట్స్ సో కూల్. అదే కదా. సో ఎలాగ కాంక్రీట్ వీటికి పిల్లర్స్ ఎలా వేశారు అన్నది కదా బేసిక్గా. యా, సో ఓకే, ఇట్లా నేరుగా వెళ్ళాలి ఇంకా. అమ్మ అసలు ఎటు వెళ్ళాలని కూడా తెలియట్లేదు గ్లాస్ వల్ల. యా ఎరా హర్షి, అదే సో కూల్ కదా. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ 50 కొట్టించుకుంటే ఇంకోసారి వద్దాంలే, పిల్లల ఫ్యామిలీస్తో కూడా వస్తాంలే మనం, వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక. ఓహో, biodiversity. Oh, the 6 acres of new public space already built. That's an ad is home to 30,000 plants native to New York. Oh, okay. ఏంటిది ఫ్యానా అక్కడ? జెట్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఓకే, వస్తుందా? ఓహో, ఇక్కడ కూడా ఒక క్రిస్మస్ ట్రీ పెట్టారు. సో ఇదేంటి? అండర్ గ్రౌండ్ రెయిన్ స్టోరేజ్. ఓ, అండర్ గ్రౌండ్ రెయిన్ స్టోరేజ్ ఎలా చేస్తారు అన్నది. కలెక్ట్ చేసి స్టోర్ చేస్తారు. ఓ నైస్. హడ్సన్ యార్డ్స్లో ఎలా చేస్తున్నారు వీళ్ళు అని చూడండి. ఏదో మేఘాలు, వర్షము థీమ్ లాగా పెట్టి. వావ్, సో ఇంక ఎలివేటర్ తీసుకొని వెళ్ళిపోవడమే కదా. హలో, 11, 12, 13, 14 total. జస్ట్ ఈజీ అని నెంబర్ లేదు. వచ్చేసాం అప్పుడే. Everyone's Skydeck access is downstairs. Okay. The revolving doors. Okay. If you're here for Peak Restaurant, you're going to be here. ఓ మై గాడ్, లిఫ్ట్ దిగి బయట వచ్చాము. సో ఇలా ఉంది కదా. 2 నిమిషాల్లో వచ్చేసామండి 100 floors. వావ్. ఇప్పుడు పైన నుంచి చూస్తే కింద ఇలా ఉంది. అటు వెళ్ళి మొత్తం చూడొచ్చులే. ఇక్కడ పొగే కనిపిస్తుంది, ఆ బిల్డింగ్ పొగ, హీటింగ్ ఏదో. పొగ ఎక్కువ కవర్ చేస్తుంది. సో ఇక్కడ జిలాటో కూడా ఉందిరా. 100 floorలో జిలాటో తింటారా? ఫస్ట్ తిరిగేసి వద్దాం రా. ఫస్ట్ బనానాస్ కట్టారు అక్కడ. ఏదో పింక్గా ఉంది మొత్తము. ఇక్కడ ఫోటో వచ్చాడు అసలు. యూ వాంట్ టు టేక్ ఏ ఫోటో? అందరు ఫోటోలు తీసుకుంటున్నారు ఆడ. చూడ అలా ఫోటో తీసుకుంటున్నారు. సో బయట టెర్రస్ మీదకి వెళ్ళాం. అదే కదా మెయిన్ వ్యూ. ఓహో, ఓకే. సో ఇది టాప్ ఆఫ్ ద ఎడ్జ్ బిల్డింగ్. స్నో పడుతుందా పైన నుంచి? గాలికి పడుతుందా? స్నోలో కవర్ అయిన న్యూయార్క్ నగరం. అదేదో ఫాగ్ లాగుంది కదా. ఇంకా యాక్చువల్ సన్సెట్ చూస్తే బాగుంటుంది అంటారు ఇక్కడ ఎడ్జ్ నుంచి. కానీ ఈ వెదర్కి ఏమీ కనిపించేలా లేదు. సో సన్సెట్కు ప్లాన్ చేసినట్టు ఇంకా బుక్ అయిపోయి ఉంటాము. ఓకే, ఇలా ఉందన్నమాట పైన.
వెళ్దాం పండి అట్లా. యాక్చువల్లీ ఇది గ్లాస్ టాపు, కిందంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అంటే మనం అప్పుడు గాల్లో ఉన్నట్టే ఉంటుంది. కానీ ఇది క్లోజ్ చేసేసారంట, స్నో పడింది కదా దాని అంతటా అదే కరగాలని. లేకుండా అంటే చాలా బాగుంటుంది అసలు. మనకు ట్రాన్స్పరెంట్ గ్లాస్ కదా, మనము కింద కింద బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి. సో నేను ఇక్కడ పిక్చర్ పెట్టడానికి ట్రై చేస్తాను ఎలా ఉంటుందా అని. స్నో వల్ల మిస్ అయ్యాం హర్షి కదా, ఉంటే ఎంత బాగున్నావు అసలు. ఇక్కడ ఫోటో తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకుందాం ఫొటోస్, స్నో పడుతుంది అందుకే మళ్ళీ హెడ్ పెట్టేసుకుందాం. ఇలా ఉంటుంది అన్నమాట, ట్రాన్స్పరెంట్ వాల్ లాగా మనం చూడొచ్చు కింద. సో 101వ ఫ్లోర్లో ఉన్నాం మనం. మేఘాలు ఉన్నాయి చూడండి, కవర్ అయిపోయింది స్నో పడడం వల్ల, అంతా తెల్లగా కనిపిస్తున్నాయి బిల్డింగ్స్. హడ్సన్ రివర్ కదా నాన్న అది, అదంతా. సో సో కూల్. ఎంతమంది ఉన్నారు అసలు ఇంత స్నోలో కూడా. సో బాగున్నాయి బిల్డింగ్స్, ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్ కదా, టాల్ బిల్డింగ్స్ I can't believe it's still snowing. కదా. ఇట్స్ స్నోయింగ్, ఇటు చూడండి మాకంతా స్నో కవర్ అయిపోయింది. మురారి జుట్టు అంతా స్నోనే. ఇదిగో మురారి Buildings. ఎదురుగా. Our hands are like freezing. ఫ్రీజింగ్. సో చూడండి అంత ఫాగ్ కవర్ అయిపోయింది, వెనకాల బిల్డింగ్స్ దాని అక్కడంతా బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ నేకెడ్ అయితే కనిపిస్తుంది కానీ వీడియోలో కనిపించట్లేదు. మొత్తం స్నో కవరు. సో మురారికి ఫోటో షూట్ జరుగుతుంది, అందరూ అయిపోయినాయి, సిగ్గుపడుతున్నాడు మురారి. ఫ్రీజింగ్ రా, చేతులు చూడండి ఎంత పింక్గా అయిపోయాయి అసలు, టిప్స్ ఎస్పెషల్లీ. లేదు లేరా, ఆపు డెక్ ఇందాక చూపించాను కదా, ఆ డెక్ మీద ఉన్నాం మేము. ఇది రెస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇది. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ పెట్టాను గూగుల్ నుంచి. సో టెర్రస్ ఎలా ఉంటుందా అని మీకు ఒక వ్యూ రావడానికి. ఇక్కడ ఒక్కటి మిస్సింగ్, గ్లాస్, ట్రాన్స్పరెంట్ గ్లాస్ మీద పిక్స్ అయినా కనిపిస్తుంది చూడండి, కింద కింద బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఈ స్నో కింద నుంచి. సో దానంతట అదే మెల్ట్ అయితేనే తప్ప అలో చేయరట లోపలికి. సో అటు సైడ్ కన్నా ఇటు సైడ్ వ్యూస్. కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము, ఆ ఫ్యామిలీ పిక్చర్స్ అండ్ ఇండివిజువల్ ఆల్సో, అవే కదా మనకి మెమరీ. లోపలికి వచ్చేసాము. ఇక్కడ చాలా ఫోటో స్పాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ తలబెట్టి తీసుకోవడం, సో అక్కడ ఒక ఫోటో స్పాట్, అక్కడ ఇంకో ఫోటో స్పాట్, ఇలాగా చాలా ఫోటో స్పాట్స్ ఉన్నాయి లోపల. కాకపోతే అంత పింక్ థీమ్ కాబట్టి మోస్ట్లీ అమ్మాయిలే తీసుకుంటున్నారు. ఇంకా అయిపోయాక ఎలివేటర్లో కిందకు వచ్చేసామన్నమాట. ఇందాక చెప్పాం కదా షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది అని. సో అక్కడే చాలా షాప్స్ ఉన్నాయి, అన్ని లెవెల్స్ ఆఫ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అయితే వెయిట్ చేయాలి నేను. సారా ఉంది, లోపలికి వెళ్ళొచ్చాము కానీ పెద్దగా ఏం లేవు. అంటే ఉన్నాయి కానీ అవన్నీ మనం తగినంతలేవా? సో ఆడ గౌన్లు ఉన్నాయి రా, డ్రెస్సులు ఉన్నాయి. డ్రెస్సులు ఈ సీజన్లో తక్కువ పెడతారు మామూలుగా. ఏంటి ఇది వచ్చి 70 రూపాయలు అంటే, ఇది ఎలా ఉంది తెలుసా? ఇదేమి కాటన్ రా, ఇది ఇంత ధర మరి అసలు. మసిపేలికి లాగా ఉంది, వంట రూమ్లో వాడే మసిపేలికి లాగా. ఓకే అదే అనమాట. సో అలాంటివి ఉన్నాయి. సరే H&Mకి వెళ్దాం. నాన్న ఎక్కడ? వాళ్ళిద్దరు దే ఆర్ గోయింగ్ ఇన్సైడ్ H&M. ఓకే ఇక్కడ H&M ఉంది, ఊరికే జస్ట్ విండో షాపింగ్. ఐ మీన్ డిపెండ్స్, ఏమన్నా ఉంటే. వాళ్ళిద్దరు కూడా ఇంకో అదర్ ఎంట్రన్స్ ద్వారా వెళ్ళారు H&Mకి. H&Mలో కొన్ని కొన్నాం, మురారికి ఉన్నాయి కదా నాన్న. టైర్డ్ ఆర్ హంగ్రీ? సో మురారికి దొరికే కొన్ని, మిగతా ఎవరికి ఏం పెద్దగా ధర తగ్గించి ఏం పెట్టలేదు, మామూలుగా ఉన్నట్టే ఉన్నాయి. ఓకే మ్యాంగో. మ్యాంగో అనేది క్లాతింగ్ బ్యాండ్. మ్యాంగో బాగానే ఉంటాయి అది కూడా. యా బనానా
మ్యాంగో, యాపిల్. దీనికి స్పెయిన్లో కొనిచ్చినట్టుందా మ్యాంగో? మ్యాంగోలు కొన్నట్టున్నాము. లూలు లెమన్ అంగడి ఉంది చూడు. సో లూలు లెమన్ ఇదే ఫస్ట్ టైం అంగడి చూద్దాం. ఓకే. ఓ సో బ్యూటిఫుల్ అబ్బా. ఇక్కడ కిందకి వెళ్దాంరా. కిందకి వెళ్దాంపా. ఓ వెజల్ ఇక్కడే ఉందిరా. ఓ నైస్. అక్కడ ఉంది చూడండి, అదే వెజల్ షాపింగ్ మాల్. అది కూడా పాపులర్ ఇక్కడ. వెళ్దాంపా. నైట్ టైం అయితే బాగా తెలుసునేమో. వెళ్దాం. రాత్రి తిరిగితే పగులు పడుకుంటాం. అదే కదా. ఓకే లెట్స్ గో. అవునా? ఓ వెరీ పాపులర్ బ్రాండా? బట్ కైండ్ ఆఫ్ లగ్జరీనా? ఇట్స్ సో కూల్ కదా, చాలా బాగుంది. మొత్తం లైట్సే. యా కనిపిస్తుందా? ఇది యాక్చువల్లీ హాట్ ఎయిర్ బెలూన్. ఇది నైస్. ఓ వావ్. యాక్చువల్లీ బరిటో కోసం వెళ్దాం అనుకున్నాము, నువ్వు వచ్చావు ఈ లోపలే. అన్నీ ఇక్కడే ఉన్నారు యాక్చువల్లీ, పక్క పక్కనే. అంటే ఎడ్జ్, వెజల్ షాపింగ్ మాల్. అదే నేను నాన్నకు చెప్పా యాక్చువల్లీ వెజల్ ఉంది ఇక్కడ పెట్టున్నారు సువనీర్స్లో, అది ఇక్కడే ఉంటుంది అంటే లేదు అంటా అన్నాడు. వాళ్ళ సాటర్డే మేము ఓన్లీ వెజిటేరియన్ కదా, సో ఉండే ఆప్షన్ ఇది ఒక్కటే కనిపించింది. సో లంచ్ కోసం ఇక్కడ నయా అనే రెస్టారెంట్కి వచ్చాము. ఫలాఫల్ ర్యాప్స్ ఉంటాయంట. ఫోన్ చేసి పడేద్దాము. ఇప్పుడే లంచ్ చేసేసాము. ఫలాఫల్ ఊరికే లైట్గా తిరగడానికి బలం ఉంటుంది కదా, మళ్ళీ క్రిస్మస్ మార్కెట్లో తీసుకున్నామని. సో ఎదురుగా అండ్ జ్యూస్ ఉంది ఇక్కడ, ఏదన్నా తాగడానికి తీసుకున్నామని. చూడు హర్షి ఏది కావాలో. సో స్మూదీస్ తీసుకున్నాము. ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి చేసిచ్చారు. ఫ్రెష్ ఫ్రూట్స్ ఐ మీన్ ఇవి సిరప్ అలా కాకుండా యాక్చువల్ ఫ్రూట్ నుంచి చేసి ఇచ్చారు. సరే తీసేసుకున్నాను. స్ట్రాల్ అవసరం లేదనుకుంటే తీసి తాగేయచ్చు అనుకుంటున్నా తెలిసి. ఇదో ఇలాగా ఇలా పెట్టేసి ఐ థింక్ యూ కెన్ డ్రింక్. ఓకే. యాపిల్ స్ట్రాబెర్రీ కదరా. ఇంకొకటి కూడా ఏదో అన్ని గుర్తులేదు, ఏదో 2 తీసుకున్నాం మొత్తానికి, 2 వెరైటీలు. సో కిందకి దిగి వచ్చాము. ఎలివేటర్స్ తీసుకొని ఫుడ్ తినేసి ఎదురుగా కనిపిస్తుంది అదే వెజల్ మాల్. సో ఇది హాట్ ఎయిర్ బెలూన్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఓకే. సో మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంది, ఏం వినిపించట్లేదు. పర్లేదురా నేను వెళ్తాను. సో ఇదే పాపులర్ వెజల్ బిల్డింగ్ అంటారు కదా. ఓకే జస్ట్ స్టెప్స్ ఉంటాయి అంతే, లోపల ఏం మాల్ ఉండట్లేదు కదా, జస్ట్ స్టెప్స్ అంతే. ఓకే ఏదో సమ్ ఐకానిక్ బిల్డింగ్ ఇది ఎలా అంటారు. అదేం బిల్డింగ్ రా. ఓకే సో గుడ్ రైట్. యా సో తీసుకుందామా, పిక్చర్స్ తీసుకుందామా. ఓకే ఇక్కడ అటు సైడ్ నుంచి తీసుకొచ్చామో కదా, లెట్స్ గో. ఇక్కడ ఎందుకంటే ట్యాక్సీలో వచ్చి ఆగుతూ ఉన్నాయి. నేను అటు సైడ్ వెళ్ళి పిక్చర్స్ తీసుకుందాము. ఇన్సైడ్కి టికెట్ ఓన్లీ ఎంట్రీ ఉంది. ఓన్లీ కపుల్ ఆఫ్ పీపుల్స్ని చూసాను, అందరు బయట నుంచే పిక్చర్స్ తీసుకుంటున్నారు. చూడు ఈ వెజల్ ట్యూబ్ని చూసి ఏమంటున్నా, చిన్న ఐరన్ మ్యాన్ మొహమా ఎందుకు చిన్న అంత చక్కగా ఉంటే. అసలు నైట్ కూడా చక్కగానే ఉంటుంది, అది బాగలేదన్న లైట్స్లో ఇంకా బాగుంటుంది అనుకుంటా. అది గూగుల్ నుంచి పిక్చర్స్ పెడుతున్నాను. ఇక్కడ నైట్ వ్యూ ఎలా ఉంటుంది, ఈ బిల్డింగ్ చాలా బాగుంటుంది అంట. ఎదురుగా ఇందాక మనం తిన్నాం కదా, సో హాట్ ఎయిర్ బెలూన్. సో ఇది అటాచ్ టు ఎడ్జ్కి అటాచ్ అయిన బిల్డింగ్ ఇది. సో క్లియర్గా చెప్పాలి. ఏమి ఇందాక మనం తిన్నాం కదా హాట్ ఎయిర్ బెలూన్, ఇందాక మనం తిన్నామే ఆ ప్లేస్ అది, అక్కడే హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఉంది కదా. సో ఇది సో అక్కడ సేల్ పిక్చర్స్ తీసుకుందాం పండి. సో కోల్డ్ జ్యూస్ తాగితే పాప ఈయనకి ఆల్రెడీ కోల్డ్ ఉంది, ఆ జ్యూస్ తాగితే కాఫ్ వస్తుంది బాబు. ఓకే ఏరా హర్షి కవర్డా నోసు. ఆయన సో 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 కోల్డ్ ఫ్రీజింగ్ ఉంది అసలు.
పిక్చర్ తీసుకొని ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం, టైమ్ స్క్వేర్కి. సో ఇక్కడైతే ఇంకొన్ని పిక్చర్స్ తీసేసుకున్నాము, బోత్ ఫ్యామిలీ పిక్చర్స్, సోలో పిక్చర్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ హర్షి ఒకటే ఉంటుంది. మేము ముగ్గురం అంత ఇంట్రెస్ట్ చూపించాం సోలో పిక్చర్స్కి. ఇందాక చెప్పాను కదండి అన్ని రేంజెస్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయని. లూయి విటన్, మార్క్ జేకోబ్స్ అండ్ కోచ్, కేట్ స్పేడ్ ఎట్సెట్రా అంటే కొన్ని చెప్తున్నాను, ఇంకా అంతకు మించిన బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఇద్దరి బ్రాండ్స్ కొనే వాళ్ళకి అంటే షాపింగ్ చేసే వాళ్ళకి ఈ సీజన్ ఇదైతే బెస్ట్. ఈ మాల్ టు మై సర్ప్రైజింగ్ కొన్ని కార్లు కూడా ఉన్నాయి లోపల. సో ఇక్కడ అయిపోయింది, ఎడ్జ్ నుంచి వెళ్ళిపోతున్నాము, ఎగ్జిట్ అవుతున్నాము. ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు చూసుంటారు ఇది. సో అదే వేలో వెళ్తున్నాము, నెక్స్ట్ మేసీస్కి వెళ్దాము అని. లైట్స్ అన్ని నైట్ అయింటే చాలా బాగా అనిపించేవి అనుకుంటా. సో ఆల్మోస్ట్ ఒక 10 minutes వాకింగ్ అన్నమాట. బాగుంది. న్యూయార్క్ డౌన్ టౌన్ మన్హాటన్ స్ట్రీట్స్ నడుచుకుంటూ వస్తే సో అందరూ ఇలాగే తిరుగుతూ ఉన్నారు, అంటే అదొక ఫన్ అనమాట. ఈ సీజన్లో మొత్తం క్రిస్మస్ లైట్సే కనిపిస్తుంటాయి. సో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడికి మేసీస్కి వచ్చింది. నేను వరల్డ్స్ లార్జెస్ట్ మేసీ స్టోర్ ఇక్కడే ఉంది. లార్జెస్ట్ బిగ్గెస్ట్ లఫాయెట్. ఓ సారీ మన సరిగ్గా నువ్వు చెప్ప లఫాయెట్టారా? లఫాయెట్ గ్యాలరీ అలాగా. ఇది ఓన్లీ స్టోర్ కదా మేసీస్. నో బిగ్గెస్ట్ అంటారు, బట్ ఐ డోంట్ నో ఫస్ట్ కాదు. సో అక్కడికి వెళ్తాం, లోపల జస్ట్ బ్రౌజ్ అరౌండ్. మామూలుగా అయితే క్రిస్మస్ డెకరేషన్ చాలా బాగుంటుంది అంటారు. థ్యాంక్స్ గివింగ్ పీరియడ్ కదా, క్రిస్మస్కి అనుకున్నాను నేను. సో మీరు చూడొచ్చు అక్కడ డెకరేషన్ దగ్గరికి వెళ్ళే కొంచెం బాగా కనిపిస్తుంది. ఇటు స్ట్రైట్కి వెళ్తేనే టైమ్ స్క్వేర్ వస్తుంది, చాలా పాపులర్. వెళ్తేనే టైమ్ స్క్వేర్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్ళబోయేది. కోలాహలంగా ఉందో, చాలా క్రౌడెడ్గా, చాలా హడావిడిగా, ఏదో జాతరలో చూస్తాను చూడండి జనాలు మన సైడ్ అలాగా. ఇట్లా ఎంటర్ అయిద్దామా? ఓ అదే కదా, అక్కడ చూస్తాం కదా, అదే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. అక్కడికి వెళ్ళట్లేదు ఇవాళ, మేము ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము. ఈరోజు టైం ఉండదేమో నాకు తెలిసి మన షెడ్యూల్లో. ఓకే అది ఓహో. సో ఇక్కడ డెకరేషన్ చాలా పాపులరు, క్రిస్మస్ డెకరేషన్. డీల్స్ ఉంటాయి ఆఫ్ కోర్స్, అంటే కొనే వాళ్ళకి. అది కాకుండా డెకరేషన్ చాలా బాగుంటుంది. చూస్తున్నారా డెకరేషన్ చాలా బాగుంటుంది, చాలా మైన్యూటింగ్గా ముందు చాలా బాగుంటుంది. బయట కూడా బాగా చేస్తారు. పైన చూస్తున్నారు కదా, ఓ డెకరేషన్ చూడు ఎంత బాగున్నాయో. కెమెరాలో అంత వాళ్ళ రియల్గా చూస్తే ఎంత బాగుందో అసలు. ఓహో ఇది చూసారా, ఇదంతా డెకరేషన్. సో విండోస్, పిక్చర్స్ ఇటు తీసుకోరా. ఎగ్జాక్ట్లీ, పిక్చర్స్ ఇక్కడ నుంచి తీస్తేనే బాగుంటాయి. సో ఈ డెకరేషన్ చెప్తూనింది, ఇదంతా చాలా పాపులరు. ఈ డెకరేషన్కే చూడ్డానికే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిందండి, ఈ వీడియో అయితే ఇక్కడ ఆపుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడ అసలు చూడండి, వింటర్ విలేజ్ అట్ బ్రయాంట్ పార్క్. సో ఇది మొత్తం ఒక విలేజ్ సెటప్ లాగా ఉంటుంది కదా, అన్నీ క్రిస్మస్. సో మురారి మాత్రం విప్పుడు క్రీమ్తో తీసుకున్నాడు.
అండ్ మేము ముగ్గురం మార్షమెల్ వస్తే తీసుకున్నాము. ఇదే ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. ఒక బిట్ తీస్తున్నా. వీఆర్ అట్ టైమ్స్ స్క్వేర్. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.